జిల్లా జైల్లో ఉన్న ఖైదీలలో మార్పు తీసుకువచ్చేందుకు జైలు శాఖ నూతన కార్యక్రమం చేపట్టింది. ఉన్నత మహా పరివర్తన పేరిట ఖైదీలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు జిల్లా సూపరింటెండెంట్ మల్లారెడ్డి అన్నారు. సారంగపూర్లో 60 ఎకరాల విస్తరణలో విశాలంగా 10 ఎకరాల స్థలంలో నూతన జైలును 2008లో నిర్మించారు. మిగతా స్థలంలో హరితహారంను అభివృద్ధి చేశారు. వివిధ నేరాలు చేసిన వారు ఖైదీల కోసం నిర్మించిన ఈ జైలులో మొత్తం 460 మంది ఉండే విధంగా వసతులు ఏర్పాట్లు చేసినట్లు జైలు సూపరింటెండెంట్ మల్లారెడ్డి KCGTPL కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. జైల్లో ఉన్న వసతుల గురించి వివరించారు. రకరకాల నేరాలు చేసి జైల్లోకి వచ్చిన వారికి పరివర్తన తీసుకువచ్చేందుకు జైలు వాతావరణం పూర్తిగా మార్పు చేసి రిసార్ట్స్ లాగా పచ్చదనం, ప్రకృతి అందలతో ఆహ్లాదకరమైన వాతావరణంను కల్పించామని అన్నారు. మొత్తం 276 మంది ప్రస్తుతం జైల్లో ఉన్నారని, వీరిలో 14 మంది మహిళలు, వారితో పాటు 6 చిన్నారులు, 130 మంది శిక్ష పడ్డ ఖైదీలు ఉన్నారని, అందులో 100 మంది యావజ్జీవ ఖైదీ శిక్ష పడ్డవారు ఉన్నారని మల్లారెడ్డి చెప్పారు. 460 మంది ఖైదీలను ఉంచుకోవడానికి వసతులు ఉన్నా కూడా మన దగ్గర ప్రస్తుతము 276 మంది ఖైదీలు మాత్రమే ఉన్నారు. అందులో ఒక 14 మంది లేడీస్ ఉన్నారు. వారు వెంబడి 6 చిన్న పిల్లలు, 6 సంవత్సరాలలో పిల్లలు కూడా ఉన్నారు. ఆ 14 మంది ఆడ ఖైదీలలో 2 యావజ్జీవ శిక్ష పడ్డ వాళ్ళు ఉన్నారు. మరియు మిగతా ఖైదీలలో 130 మంది శిక్ష పడిన ఖైదీలు, శిక్ష ఖరారైన ఖైదీలు ఉన్నారు. అందులో ఒక 100 మంది వరకు యావజ్జీవ శిక్ష పడ్డ వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు అండర్ ట్రయల్ ఖైదీలు, అంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి వస్తున్నారు, ఇంకా వారి నేరం రుజువు కాబడలేదు. జైల్లో ఉన్న ఖైదీలకు వారంలో 3 రోజులు చపాతీలు, పొంగల్, ఉప్మా లాంటివి అల్పాహారం అందిస్తామని, ప్రతి రోజుకు 250 గ్రాముల బియ్యంతో అన్నం తయారు చేసి పప్పు, కూరగాయలు, చారు అందిస్తామని, ప్రతి ఆదివారం 175 గ్రాముల చికెన్, ప్రతి మాసంలో తొలి ఆదివారం మటన్ అందిస్తామని సూపరింటెండెంట్ చెప్పారు. ప్రతిరోజు ఉదయము బ్రేక్ఫాస్ట్ చేయడం జరుగుతుంది. వారంలో 3 రోజులు చపాతీ, 2 రోజులు పొంగల్, 1 రోజు ఉప్మా, 1 రోజు పులిహోర. ఇవి బ్రేక్ఫాస్ట్. ఈ రకంగా ప్రతి వారం బ్రేక్ఫాస్ట్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు. మరియు ఉదయము వీరి భోజనాలలో 250 గ్రాముల బియ్యముతో అన్నం వండి పెడతారు. మరియు పప్పు, పులుసు, దాని ఏమంటారు కట్ట, చారు మరియు పెరుగు ఇస్తాము. సాయంత్రం మటుకు ఒక కూర, ఏదైనా ఒక రకం కూర, చారు మాత్రమే ఇస్తారు. పెరుగు సాయంత్రం ఇవ్వరు. మరియు 3 సార్లు టీ ఇవ్వడం జరుగుతుంది. 3 సార్లు టీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఆదివారము వీరికి 175 గ్రాముల చికెన్, కోడి కూర ఇవ్వడం జరుగుతుంది. ఒక ఆదివారం మటుకు ఫస్ట్ నెలలో మొదటి ఆదివారం రోజు మాంసం ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఆదివారాల్లో చికెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే వారి కోసం జైల్లోనే ప్రత్యేక ఆసుపత్రి ఉందని, ఇందులో 2 ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అందుబాటులో ఉంటారని, ఒక ఫార్మసిస్ట్, మందుల కొరత లేకుండా అన్నీ ఉన్నాయని అన్నారు. అత్యవసరమైనప్పుడు అంబులెన్స్ లో జైలు ఆసుపత్రికి తరలిస్తామని, అక్కడ కూడా వైద్యులు సూపర్ స్పెషాలిటీ వైద్యం లేనప్పుడు హైదరాబాద్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు పంపి వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. నాకు ఆరోగ్య సమస్యల గురించి కొంచెం ఎక్కువే ఉంటాయి నిజామాబాద్లో. ఎందుకంటే యావజ్జీవ శిక్ష పడిన వాళ్ళు మానసికంగా కుంగిపోయి ఉంటారు. ఇంకా మేము బయటకు ఎప్పుడు వెళ్తాము అని దాంతో కొంచెం వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఎక్కువే. అందుకు మా దగ్గర 2 మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. 2 మెడికల్ ఆఫీసర్లు, 2 MNOలు ఉన్నారు, ఒక ఫార్మసిస్ట్ ఉన్నారు. ఎల్లకాలం మాకు 24 గంటలు ఒక అంబులెన్సు, డ్రైవరు రెడీగా ఉంటారు. ఏ ఖైదీకైనా ఏదైనా జబ్బు చేస్తే, ఏమైనా ఎమర్జెన్సీ ఉందంటే ఇమ్మీడియట్గా 15 నిమిషాలలో మేము గవర్నమెంట్ హాస్పిటల్ పంపించగలుగుతాం. లేదంటే మా డాక్టర్లు ఇక్కడే కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరియు మందులకు కూడా ఎలాంటి కొరత లేదు. ప్రతి మందు మేము ఎవరికి ఏ మందులు కావాలన్నా అన్నీ కూడా మా హాస్పిటల్లో ఉన్నాయి. ఖైదీల ఆరోగ్యానికి సంబంధించి మాకు ఎలాంటి ఇది లేదు, చాలా బాగా చూసుకుంటున్నాం. జైల్లో ఉన్న 276 మంది ఖైదీలలో ఒకరు గాది కృష్ణ అని అండర్ ట్రయల్ ఖైదీ, ఒకరే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందడం కోసం. ఇప్పుడు మా డాక్టర్లు చూసిన తర్వాత వారు అవసరం అనుకుంటే ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేస్తారు. అక్కడ డాక్టర్లు చికిత్సను అందించిన తర్వాత
ఒకవేళ ఇక్కడ లేని సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళను గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ నిమ్స్ కానీ పంపించడం జరుగుతుంది. పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. వాళ్ళు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మా జైలుకు రిటర్న్ వచ్చేస్తారు.